విందాం. ఎందుకంటే మరి రాష్ట్రాల విభజనలకు సంబంధించిన అంశాలు కూడా వారు చెప్తారు. ఆచార్య గారు, తెలుగు రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి 12 సంవత్సరాల పార్టీల నాయకులకు, రామ్మోహన్ రావు గారికి, మిగతా అందరికీ కూడా ప్రేక్షకులకు నమస్కారాలు. అత్యంత ప్రాముఖ్యత, అత్యంత తెలంగాణ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ డిబేట్ని ఏర్పాటు చేసారు. ఇంతకుముందే పెద్దలు రామ్మోహన్ రావు గారు చాలా విషయాలు, అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత, ఇవన్నీ విషయాలన్నిటిని కూడా క్రోడీకరించి వారు చెప్పడం జరిగింది. ఇంతకుముందు బీఆర్ఎస్ మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడినా, మేం మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తెలంగాణకి ఏదో అన్యాయం చేసి ఆంధ్రకు నీళ్లు తీసుకుపోతుంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి తెలంగాణలో ఏ రాజకీయ పార్టీలకు కూడా ఉండదు. తెలంగాణలో రాజకీయ అస్తిత్వం ఉండాలంటే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఆ గొంతులు లేవకపోతే, ఆ గొంతులు మూగపోతే తెలంగాణ ప్రజలు క్షమించరు అనేది కూడా అన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి. ఇవాళ వాళ్ళు నిర్మాణం చేస్తున్నటువంటి విషయంలో, గతంలో మనం నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టుల విషయంలో ఏదేమైనా ఇవాళ తెలంగాణకు అన్యాయం జరిగితే భారతీయ జనతా పార్టీ, మా కేంద్ర ప్రభుత్వము, మా కేంద్ర నాయకత్వాన్ని మేము ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తప్పక మేము చెప్తాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు కోర్టులో వచ్చినటువంటి దానికి మేము కూడా దానికి మద్దతుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను, తెలంగాణ ప్రజల నీటి వాటను ఎవరో దోసుకపోతుంటే చూస్తూ ఊరుకునేకుండా ఖచ్చితంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ తెలంగాణకు అన్యాయం చేయకుండా నీటి వాటా కోసం మేము కూడా పూర్తి సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. ఏదైతే రాజకీయంగా మాట్లాడి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, గతంలో ఉన్నటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రికి అనుసంధానము, రిలేషను, కోఆర్డినేషను వాళ్ళకు మంచిగా ఉంది కాబట్టి అప్పుడు ఆయన మాట్లాడినటువంటి తీరు ఇవాళ ఏదో కాలక్రమేణంగా అక్కడ తెలుగుదేశం పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తికి ఏదో సంబంధాలని అంటగట్టి రాజకీయం ఏదో తీసుకోవాలనేటువంటి ఆలోచన మన తెలంగాణ ప్రజలకు ఉండొద్దు. ఖచ్చితంగా మేము మనందరం కలిసి వాటా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం గిట్లా సరైన విధంగా పోకపోతే ఒక ప్రతిపక్ష పార్టీలుగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు మేము కూడా పోరాటం చేస్తాం. ఇవాళ మేము ఏమంటున్నామంటే అటు ఆ ముఖ్యమంత్రి అయినా, ఇటు ఈ ముఖ్యమంత్రి అయినా, మిగతా కర్ణాటక ఇతరత్ర కృష్ణా జలాలు కానీ లేకపోతే గోదావరి జలాలు కానీ మనకు రావాల్సిన వాటా ఏదైతుందో ఆ వాటా కంప్లీట్గా ఇప్పటి వరకు ఇంకా పూర్తిగా తేటతెల్లం కాలేదు కాబట్టి ఎవరికి ఎంత వాటా అనేది దాని మీదనే గతంలో అనేక సంవత్సరాలు కాలయాపన అయింది. మరి ఇప్పుడు సౌహృద్భావ వాతావరణంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక విషయాల పట్ల, అనేక సందర్భాల పట్ల దీని మీద కూడా మన కృష్ణా జలాల వాట కానీ, గోదావరి జలాల వాట కానీ కంప్లీట్గా దీన్ని తేటతెల్లం చేసుకోవాలి. అంతే తప్ప మేమేదో రాజకీయ లబ్ధి కొరకని, లేకపోతే ఆంధ్ర ప్రాంత ప్రజలకు అన్యాయం చేయాలనో, లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది కదా పావని గారు, వాళ్ళ డాడీ ఏదో 4 ఎకరాలు ఇస్తే ఇద్దరు తీసుకుంటే ఇద్దరు, మాకు కూడా గదే ఆలోచనలు ఉండవు. ఆంధ్రప్రదేశ్కు వచ్చే వాటతోటి వాళ్ళు బాగుపడాలి, తెలంగాణకు వచ్చే వాటతోటి మనం బాగుపడాలి. ఆ దిశలోనే మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ మేము ఆ రోజు కూడా ఎమర్జెన్సీగా ముఖ్యమంత్రి గారు మీటింగ్లు పెట్టినా, ఆ తర్వాత ఇప్పటి వరకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. ఓన్లీ ఎంపీలతోటే మీటింగ్ పెట్టింది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. ఆల్ పార్టీ వైఖరి తీసుకొని వాళ్ళందరినీ తీసుకొని ప్రధానమంత్రి గారిని కలిసి ఈ జలాల పంపిణీ విషయంలో, వాటాల విషయంలో సంపూర్ణమైనటువంటి విధంగా మనం పనిచేస్తే ఖచ్చితంగా ఎవరి వాట వాళ్ళకి దక్కుతుంది. ఎవరికి
ఏ రాష్ట్ర ప్రభుత్వానికి చేతనైనటువంటి ప్రాజెక్టులు వాళ్ళు కట్టుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే ఈ వివాదాలు ఉన్నప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటున్నప్పుడు ఈ ఏదైతే కేంద్రం డైరెక్ట్ ఇప్పుడు పోలవరానికి వివాదం లేకుండా అది తీరిపోయింది కాబట్టి కేంద్రం టేక్ ఓవర్ చేసి కేంద్రం నిధులతో అది నిర్మిస్తుంది. కానీ కాళేశ్వరానికి ఎందుకు ఇవ్వలేదు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కి ఎందుకు ఇవ్వలేదంటే ఇవన్నీ కూడా సరైన విధంగా కేంద్రంతో మాట్లాడి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని, కేంద్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రులని వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా పిలిచి వాళ్ళని ఏనాడు కూడా ఈ ఏదైతే ఫౌండేషన్లు కానీ ఇతరత్ర విషయం ఇప్పుడు వీళ్ళు లీగల్గా ఏ ఏ మన పర్మిషన్లకు ఎట్టుకున్నారో కేంద్రం ఎక్కడ కూడా జాప్యం చేయలేదు. తెలంగాణ విషయం ఆనాడు ముఖ్యం మన గవర్నర్గా విద్యాసాగరరావు గారు ఉంటే తెలంగాణ విషయంలో ఈ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు అక్కడున్న ఫడ్నవీస్ గారు, అక్కడున్నటువంటి విద్యాసాగర్ గారు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గౌరవం ఇచ్చి తెలంగాణ ప్రజల ఏదైతే ప్రాజెక్టు నిర్మాణంలో కానీ ఇతరత్ర విషయాలు కానీ సహకరించింది. మనము చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతోటి వివాదం కాదు. ఈ వివాదానికి ఇంతకుముందు పెద్దలు అన్నట్టు ఏ రకంగా పోతే బాగుంటుంది అనేటువంటి లైన్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి. ఇంతకుముందు శోభన్ గారు చెప్తున్నారు మా ముఖ్యమంత్రి అమ్మ మీకే కాదు మాకు కూడా ఆయన ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని పార్టీలతోటి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి అనేక మంది నిపుణులు ఉన్నారు, అనేక మంది రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళందరితోటి కూడా సలహాలు తీసుకొని ఎట్లా ముందుకోవాలనో ఆ దిశలో పనిచేస్తే మేము కూడా ఈ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రికి మేము కూడా సహకరిస్తాం. ఆ దిశలో మేము కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు వెనుకడుగేసే ప్రసక్తే ఉండదు. ఓకే ఆచార్య గారు, ఏపీలోనో చంద్రబాబు మీకు మిత్రపక్షం, కేంద్రంలో మీకు సపోర్ట్ ఇస్తున్నారు. సో అందుకనే మీరు బనకచెర్ల అదే నల్లమల్ల సాగర్కు మీరు అనుమతులు ఇస్తున్నారు. సో దీనికోసం తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు వెళ్తుంది, జలశక్తికి ఫిర్యాదు చేస్తుంది. మీరు మంచి ప్రశ్న వేసిర్రు. గతంలో అక్కడ జగన్ ఉన్నాడు. జగన్ కూడా మాతోటి అనేక పార్లమెంటు బిల్లులలో మాకు సపోర్ట్ చేసినటువంటి విషయం మీకు కూడా తెలుసు. అనేక విషయాలు బిల్లుల విషయాలలో బీఆర్ఎస్ వ్యతిరేకించిన అక్కడ జగను జాతీయ విషయాలలో దృష్టిలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో వారు అనేక విధాలుగా మాకు సహకరించింది వాస్తవం. అప్పుడు కాళేశ్వరం నిర్మిస్తున్నప్పుడు వారు అనేక ఫిర్యాదులు చేసినా కూడా ఆంధ్ర ప్రాంతం ఎన్ని అడ్డంకులు చెప్పినా కూడా ప్రధానమంత్రి గారు కాళేశ్వరానికి ఇచ్చేటువంటి ప్రాజెక్టు అనుమతులు కావచ్చు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కి ఇచ్చే అనుమతులు కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. అనేక పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రపక్షం ఉన్నా ఏదైతే లేకపోతే ఇతర రాజకీయ పార్టీల పక్షం ఉన్నా ఒక ప్రధానమంత్రిగా కేంద్ర క్యాబినెట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంటుంది, హైకోర్టులు ఉంటాయి, ఏదైతే ట్రిబ్యునల్స్ ఉంటాయి. అంత ఈజీగా వాళ్ళు ఏదో చేస్తే మేమేదో ఉన్నామనేటువంటిది కాదండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముందుండమనండి. ఒకవేళ అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా ఎందుకో ఒక ప్రతిపక్ష నాయకునికో కూడా ముందరికి రమ్మనండి. ఆయన కూడా ముందరికి వచ్చి కొట్లాడాలి. వాళ్ళ మేము ఆయన ఉన్నటువంటి అపారమైనటువంటి మేధాశక్తితోటి కాళేశ్వరం కట్టింది కదా, మా బనకచెర్లకు మనకు అన్యాయం జరిగే దాని మీద ఎట్లా మనం ముందుకోవాలనేది కూడా ఆయన ఆ శక్తిని ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇవ్వరా అంటే ఆయనను కూడా రమ్మనండి ఒక ప్రతిపక్ష నేతగా. ఇవాళ ఆయన సలహాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే పార్టీల పట్ల మీరు అనేటువంటిది ఏంది, ఆ టీడీపీ ఎన్డీఏలో ఉన్నది అది రాజకీయ పక్షాల కొరకు. కానీ ఒక ప్రాంతానికి అన్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఈ పరిస్థితులలో ఉండదు. ఇంతకుముందు వారు అన్నారు పెద్దన్న పాత్ర పోషించాలి కేంద్రం. ఈ రెండు ముఖ్యమంత్రులు ఇద్దరు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఏదైతే ఒక డెలిగేషన్గా ఏదైతే మన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర కానీ ప్రధానమంత్రి దగ్గర కానీ ముఖ్యమంత్రి ఇప్పటికో 70 సార్లు పోయొచ్చాడు.
ఒకసారి బనకచర్ల మీద కూడా ఒక డెలిగేషన్ తీసుకుపోమానండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమానండి. మేము తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మేము వ్యతిరేకంగా ఎట్లా పోతామండి? ఓకే ఆచార్య గారు, ఆచార్య గారు పార్టీకి అవసరమే.